వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరం. ఎంత అధ్వానంగా తయారవుతుందంటే స్ట్రైట్గా వెళ్తే స్ట్రైట్గా ఎందుకు వెళ్ళారు, ఈ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ ఏమో అనిపించే పరిస్థితి వస్తుంది. ఆయన ప్రమాణ స్వీకారం 2019 చేసిన తర్వాత వారం రోజుల్లో ప్రజావేదిక కూల్చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసిన పరిపాలన ఆయన కూలిపోయేంత వరకు వచ్చింది. వాళ్ళకి ఒత్తా పలుకుతూ ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు 41 CRPS నోటీసులు ఇవ్వకుండా రాత్రి 4 గంటలకి బస్సు దగ్గరికి ఆయన పాదయాత్రలో ఉంటే బస్సు దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి, 74 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తికి, మరి వీళ్ళందరికీ ఎందుకు వస్తుంది నోటీసులు ఇవ్వలేదు? ఎవడెవడు ఏదేదో మాట్లాడతాడు. ఈ ఎవడండి ఈయన ఏం మాట్లాడుతుంది తెలుసా? దిమాగ్ ఖరాబ్ అవుతుంది. పోలీసులు ఇంటి దగ్గర వెయిట్ చేయడం ఎందుకు, ఈయన మాట్లాడేది ఒకసారి చూద్దాం, వినండి. దాని ఆబ్జెక్ట్స్ చూసుకోండి. డిజిటల్ పోలీసింగ్ అంటే అర్థము కొన్ని ఇలాంటి కేసెస్ లో ఊరికి అనవసరమైన స్టేట్ ఎక్స్చెకర్ ని వేస్ట్ చేయకుండా, డబ్బుల్ని వేస్ట్ చేయాలి, టైం ని వేస్ట్ చేయకుండా, ప్రజల యొక్క టైం ని కూడా సేవ్ చేసుకుంటూ, ఇన్వెస్టిగేషన్ కి వాళ్ళకి కూడా టైం సేవ్ చేసుకుంటూ దీన్ని యూటిలైజ్ చేసుకోమని చెప్పేసి డిజిటల్ పోలీసింగ్ అనేది వచ్చింది. దాన్ని యూటిలైజ్ చేసుకోమని మేము అడుగుతున్నాం అంతే. డిజిటల్ పోలీస్ అంటే పిచ్చోళ్ళారా, అది కంపల్సరీగా డిజిటల్ పోలీస్ అంటే ఇక్కడ కాదు, అక్కడ కంప్లైంట్ 0 FIR అనేది ఒక స్త్రీకి కానీ ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళ కొరకు డిజిటల్ పోలీస్ ఇంట్రాగేషన్ కూడా నీకు డైరెక్ట్గా డిజిటల్ పోలీసింగ్ చేసిన మనకి ఇంకా చట్టాలు, కోర్టులు, న్యాయస్థానాలు ఇవన్నీ అవసరం డిజిటల్లో అయిపోతాయి కదా. అంటే నీకు చేసిన ఏదో పనులకి ఈ కప్పిపుచ్చుకోవడానికి డిజిటల్ పోలీస్ డబ్బులు కూడా అసలు బుర్రుండి అసలు రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఒక 15 సంవత్సరాల నుంచి ఒక మనిషేనా అనే అసలు ప్రతి ఒక్కడికి వచ్చింది. అది ఒక స్టూడియోలో కూర్చుంటాడు, నువ్వు ఏందా నువ్వు చూడకపోతే పో, మాకేంది, నా ఇష్టం, నేను తీస్తా సినిమా ఇట్లనే. పిల్లల్ని, భార్యని, ఫ్యామిలీని అందరినీ వదిలేసి పనికి మాలిన ఏకాకిగా ఎవరినో ఒకరిని వేసుకొని ఫుల్గా మందు కొడుతూ ఎంజాయ్ చేస్తూ నేను ఇట్లనే ఉంటా, నేను బోల్డ్, నేను అన్ని ఓపెన్గా ఉంటా, సమాజంలో డెమోక్రసీలో ఉంది కదా మాట్లాడవచ్చు కదా అని చెప్పి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇష్టం వచ్చిన మాట్లాడేసి ఇప్పుడు డిజిటల్ పోలీస్ కావాలా నీకు? ఏమైందా, ఎందుకు భయపడుతున్నారు? మరి ఆ రోజు మాట్లాడడం తెలియదా? వాళ్ళు అంటాడు. సో ఇంకా చూడండి ఏమని చూద్దాం. అది ఇంపార్టెంట్, అది పోలీస్ వాళ్ళు అక్కడ ఉన్నారు, మీరు వాళ్ళని అడగాలి. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసులోనే ఇంత ఇంపార్టెన్స్ ఉంది అని వాళ్ళు కోరుకుంటున్నారు అంటే ఇంకా లా అండ్ ఆర్డర్ అక్కడ ఎలా ఉంది, పరిపాలన ఏ విధంగా ఉందో మీరు ఒకసారి గమనించుకోండి. ముందు ఈయనకేళ్ళ లోపల ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి చెత్త వేదవులు ఎవరైతే ఉన్నారో రాంగోపాల్ లాంటి వాళ్ళని వాళ్ళ కొరకు ఉండడం కాదు, భవిష్యత్తులో ఇంకొక స్త్రీకి కానీ ఆ కుటుంబానికి అన్యాయం జరగకూడదని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఎవరెవరు తప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని కేసులు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన కొరకు నువ్వు మాట్లాడుతావు, నీ పరిస్థితి నిన్ను కూడా ఇప్పుడు లోపలేయాలి బిడ్డ. తర్వాత 2 weeks టైం అవన్నీ ఒకటి. ఇప్పుడు వాళ్ళైతే మా దగ్గరికి ఇన్సైడ్ రాలేదు, సో కాబట్టి మేము దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో అది ఇందులో మందు పోసుకుంటా టీ పోసుకుంటో తెలియదు. అసలు ఒక అంటే మనం క్లియర్గా పచ్చి బూతులు చెప్పకూడదు. పక్కన సొంత కూతురు ఉండే సరే అట్లా మాట్లాడతాడు, భార్య ఉన్న అట్లా మాట్లాడతాడు, లేకపోతే ఇంకొకరు అట్లా మాట్లాడతాడు. అసలు నీకు ఈ సమాజంలో కానీ ఈ ప్రపంచంలో కానీ బతికే అర్హత ఉందా నీకు? ఇప్పుడు కాదు, ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే లోకేష్ గారిని తిట్టినావు, వాళ్ళ కుటుంబాన్ని తిట్టినావు అని కాదు. గత 10 ఏళ్ల నుంచి ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే మేము చిన్నప్పుడు, మేము చదువుకున్నప్పుడు 86 ఆ టైంలో శివ సినిమా వచ్చినప్పుడు మేము 6th క్లాస్ చదువుతున్నప్పుడు కూడా అబ్బా ఎంత పెద్ద సినిమా అనుకున్నాం. రంగీలా వచ్చేసరికి అదొక అప్పటికే ఆయన పస అయిపోయింది. రంగీలాకి మొత్తము ఏ సర్టిఫికేట్ సినిమా అది. అలాంటి సినిమాలు చేసిన వ్యక్తి ఈరోజు సినిమా చేస్తే ఒక రోజులో తీసేస్తా, 24 గంటల్లో సినిమా రిలీజ్ చేస్తా అంటాడు, ఏదేదో చెప్తాడు. అసలు చూడండి ఇప్పుడు ఏం నేరుస్తున్నాను అని అందరూ మీడియా స్పెక్యులేటింగ్, వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టింది అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్ లో, 4 డిఫరెంట్ జూరిస్డిక్షన్స్ లో 4కి ఒకే 3-4 రోజులు 1 year బ్యాక్ ట్వీట్ పెట్టిందంట.
ఏం పెట్టిండో ఆయన తెలియదు. 4 డిఫరెన్స్ బేస్లో కేసు పెట్టారంట. వాళ్ళ మనోబలం 1 year ముందు అంటే 2024 జూన్ కంటే ముందు వైసీపీ పరిపాలన చేస్తున్నప్పుడు అసలు ఎవరి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ అక్కడ మర్డర్ జరిగిందని చెప్పినా వైసీపీ కార్యకర్త వేరే వాళ్ళకి మర్డర్ చేసినా సరే కేసులు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు 4 IPSలు సస్పెండ్లో ఉన్నారు. ఈరోజు మళ్ళీ రిటైర్డ్ ఒక ఆయన జైలుకి వెళ్ళి అరెస్ట్ అయ్యిండు. దానికి కారణాలు అంటే రఘురామకృష్ణరాజు కూడా కోర్టులో చెప్పడం జరిగింది. నేను కానీ కేసు పెడితే ఎవరి మీద పెడుతున్నాను? పోలీస్ అధికారుల మీద పెడుతున్నాను, డీజీ స్థాయి అధికారుల మీద పెడుతున్నాను, నేను జగన్మోహన్ రెడ్డి మీద పెడుతున్నాను కాబట్టి నా కేసులు తీసుకోవాలని పెట్టలేదు అన్నారు. పరిపాలన చేంజ్ అయింది. నీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను కూడా బూతులు తిట్టాల్సి వస్తుంది, కానీ తిట్టడానికి కూడా అసహ్యం వేస్తుంది. చూడండి మళ్ళీ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నారు. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ వాళ్ళు ఎవరి మీద అయితే నేను పెట్టాను వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళకి కాదు, ఎవరో థర్డ్ పార్టీ సంబంధం లేదు. ఆ కాంటెక్స్ట్ లో అసలు కేసు ఎలాగా. ఇప్పుడు ఈయన డైరెక్టర్. ఒక సినిమా ఇండస్ట్రీ తీసుకుందాం. ఒక చిరంజీవి గారు లేకపోతే బాలకృష్ణ గారు ఎవరో ఒక సినిమా చేసారు. వాళ్ళు కొట్లాడితే ఎక్కడ మనోబలం దెబ్బతున్నాయి, అభిమానులతో కొట్టుకున్న పరిస్థితి వచ్చింది. చిరంజీవి బాలకృష్ణ కొట్టుకోరు. అక్కడ ఏదైనా పరిస్థితి బాగాలేకపోతే వాళ్ళు కొట్లాడుకునే పరిస్థితి మా టైంలో చూస్తున్నాను. వాళ్ళ మనోబలం దెబ్బతున్నాయని. అట్లనే ఒక అభిమానించే నాయకుడు కానీ అభిమానించే కళాకారుని కానీ వాళ్ళ మనోబలం దెబ్బతిన్నప్పుడు తప్పకుండా కేసులు పెడతారు. నువ్వెవరు చెప్పడానికి వాళ్ళ మనోబలం దెబ్బతా అంటే నారా లోకేష్ వచ్చి కేసు పెట్టాలా? అది కూడా జరుగుతుంది. ఈ సెక్షన్ ఎలా వర్తిస్తానని అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ దీనికి సెక్షన్లు ఎలా వర్తిస్తాయి? సెక్షన్లో నువ్వు కోర్టుకు పోయినావు కదా, కోర్టు క్యాష్ పెట్టుకున్నాడు, కేసు కొట్టేమని. ఎందుకు కొట్టేయలేదు? కోర్టులకు కూడా ధిక్కరించి మాట్లాడే పరిస్థితి వైసీపీ సోషల్ యాక్టివిస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడారు. కాబట్టి వాళ్ళకు కూడా న్యాయస్థానాలు ఈరోజు ఎవరి బెయిల్ కూడా ఎవరిని కేసు కూడా కొట్టడం కానీ బెయిల్ ఇవ్వడం కానీ జరగట్లేదు. ఎందుకంటే వాళ్ళ మీద జడ్జిల మీద కూడా అప్పుడు అన్ని కేసులు పెట్టారు. ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలని ఏం మాట్లాడతారో ఇంక అర్థం కావట్లేదు. ఇది ఒక ప్రాసిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అవైలబుల్ లాస్ ని వాడుతున్నారా? లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వెపనైజింగ్ సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అమెరికాలో జరుగుతుంది, యూరోప్ లో జరుగుతుంది, ఎక్కడో జరుగుతుంది. నేను ఏ ఒక్క వ్యక్తిని పోలీస్ ఆఫీసర్ ని కానీ పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లా. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటుందని ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువల్లీ దేర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ. ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది నుంచి నేను నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఆన్లైన్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ఈయనకి సినిమాలు పెద్ద పిచ్చి. సినిమాలు ఏంటి డాన్స్లు వేసుకొని పన్నీర్తో స్నానం చేపించి అమ్మాయిలతోటి ఇదే కదా. ఈయనకు ఒక వారం రోజులు టైం అడిగారు, వారం టైం ఇచ్చింది. వారం టైం అయిపోయిన తర్వాత మళ్ళీ కన్సల్ట్ స్టేషన్కి వెళ్ళాలి కదా, వెళ్ళకుండా తప్పించుకొని తిరుగుతుంది. ఫస్ట్లో ఏమన్నాడు, నేను ఎవరికి భయపడలేదు, చాలా మంది అనుకుంటున్నారు రాంగోపం పారిపోయాడని. మరి పోయి ఇప్పుడు వెళ్ళి ఏమన్నా ఇప్పుడు ఇంతకుముందు కోర్టులు దీనికే పనిచేస్తున్నాయా? ఇది ఆ న్యాయస్థానాలు లేవా? దీనికి దానికి సంబంధం ఏంటి? మరి అవన్నీ న్యాయస్థానాలు చూసుకో. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు పెట్టినావు అమ్మా? చేస్తాను. ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. గొప్ప సినిమా కేసు ఇదేమో అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 week లో అన్ని అయిపోవాలని మీనింగ్ ఉంటుంది సార్. సో ఇట్స్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పసెస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు. ఇది అర్జెన్సీ ఆఫ్ ద కేసు అని మీరు మర్డర్లు ఏదైనా ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని అర్జెన్సీ ఆఫ్ కేసు కాదంట. ఈసారికి 1 year క్రితం అయింది కేసు. 1 week ఆగలేదు. 1 week ఆగిరు కదా. మరి 1 week ఆగడం కూడా గొప్పనే. 1 week ఆగిర్రా? చంద్రబాబు అరెస్ట్కి కనీసం 1 గంట ఆగలేదు. తీసుకుపోయి రాత్రి 4 గంటలకి. ఈయన ఒక పెద్ద పోటుగాడు, ఈయన కొరకు 1 week ఆగాలి, ఈయన మాత్రం ఇష్టం అని చెడతాడు పబ్లిక్లో. అసలు పబ్లిక్ని ఎంతమంది
ఇబ్బంది పడ్డారు. ఒక్కొక్క స్టూడియోలో కూర్చొని ఒక్కొక్క ఫ్యామిలీని, ఒక్కొక్క కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండే. ఆ రోజు ఈయన కుటుంబం కూడా పాపం గుర్తులేదు. ఇంకొక పిల్లము, పిల్లలు, భార్య అందరూ ఉన్నారో కూడా తెలియదు. ఎవరిని పడితే వాళ్ళని, అవును నేను ఇట్లే ఉంటా, నేను బట్టలు ఇప్తా, నా ముందు బట్టలు ఇప్తారు, నా ముందు అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు. ఇలాంటి వ్యక్తిని ఇప్పుడు వారం రోజులు కూడా ఉంచడం, పోలీసులు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఉండడమే కరెక్ట్ అనుకుంటారు. ఎందుకంటే ఇప్పటివరకు ఇలాంటి వాళ్ళు అదే పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తిట్టుంటే ఈరోజు బయట ఉన్నాడు ఆయన. మొత్తం నడ్డిలు గిడ్డలు అన్ని ఇరిగిపోయి రోడ్డు మీద నడలేక ఈరోజు అడుక్కునే పరిస్థితి వస్తుండే. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఏదైతే ఉందో దాన్ని లాగా కానూనుగా అతీతంగా పోవద్దు, మనము ఏదైనా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనం లా ప్రకారంగా పోదామని చెప్తే ఇలాంటి వాళ్ళంతా మీరు మాట్లాడుతున్నారు. అది ఎవరు ఇంతకుముందు మాట్లాడు, ఆయన కూడా నువ్వు కూడా ఇలాంటి బయట ఉండడమే కరెక్ట్ కాదు. ఎప్పటికైనా సరే నీ ఒక్కటి నలుగురే కాదు, 175 నియోజకవర్గాల్లో కానీ అన్ని పోలీస్ స్టేషన్లు కూడా కేసులు నమోదవుతాయి. నీ జీవితాంతము ఆ మందు ఇంతకుముందు భూములు ఇచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి, అక్కడే తాగుదులే. సరేనా? ఇక మీద ఎలాంటి వాళ్ళందరికీ బుద్ధి రావాలి. నెక్స్ట్ టార్గెట్ ఎవరున్నారో వాళ్ళు కూడా వస్తారు. పోసారి ఎక్కడున్నట్టు ఇప్పుడు దండం పెట్టి ఏడుస్తున్నారు కదా, ఆయనకంటే ఘోరంగా అవుతున్నావు. ఇకనైనా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తికి, కుటుంబాలకు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉండని, మామూలు వ్యక్తులైనా సరే కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. నేను మీ దండపాటు కొడుతూ అందరికీ నమస్కారం.